ఒక నిరుపేదగా సహకరించి మనం సపోర్ట్ చేయాల్సింది నేను ప్రశాంత్ నా హృదయపూర్వకంగా ప్రశాంత్ అని కోరుకుంటున్నాను. ప్రశాంత్ కుమార్. ఓకే చెప్పాలంటే ఆర్టిస్ట్ శివాజీ అయితే నాకు మంచిగా అనిపిస్తుంది అన్న. ఓకే ఎందుకంటే ఓకేనా ఆయన స్థాయికి వెళ్ళి సాధించగల నమ్మకంతో ఇప్పటికీ చేయగలిగారు చేస్తున్నారు. విన్నర్ అయితే ఒకరిగా చెప్పాల్సిందంటే ఫస్ట్ చెప్పాను మీకు 2 మెంబర్స్ ఫస్ట్ వచ్చేసి పల్లవి ప్రశాంత్, సెకండ్ వచ్చేసి శివాజీ నగర్. ఇద్దరితో కంపల్సరీ ఎవరైనా ఒకళ్ళు నాకు హ్యాపీ కంపల్సరీ వాళ్ళే విన్నర్ అంటారు. కానీ అక్కడ డిసైడ్ అని ఎవరికి ఎవరైతే విన్నర్ అని అనౌన్స్మెంట్ చేస్తారో మనం కూడా వాళ్ళే నమ్మాలి. నమ్మకపోతే ఏం చేయాల్సిన మూసుకుని కూర్చోవాలి తప్పి. నా పాయింట్ ఆఫ్ అయితే 50. ఎందుకన్నా ఎవరు చాలా కష్టపడి వచ్చారు. సో ఎవరు పల్లవి ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే ఎవరు కొన్ని జెన్యున్ ఉన్నాడు. అంటే పాపమైనా ప్రేమైనా ఆన్ ది స్పాట్ లో చూపిస్తుంది. పల్లవి ప్రశాంత్ ఏంటంటే పాపం మరి ఏదైనా టైం స్లిప్ అవ్వకుండా అలా మేనేజ్ చేసుకుని వస్తుంది. థ్యాంక్స్ బ్రో మస్తు ప్రశాంత్. ఎందుకంటే మళ్ళీ ఎందుకు ఎందుకంటే ఈజ్ గుడ్ మ్యాన్. మనోడు ఎన్ని హార్డ్ వర్క్ వేసుకుని వచ్చి ఇంతవరకు నిల్చున్నా అంటే చాలా గ్రేట్. అంటే విలేజ్ నుంచి వచ్చి ఒక రికార్డు సృష్టించుకుంటూ ఒక విధ్వంసం అంటారు, ఒక సునామీ అంటారు. ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఇక్కడ ఘాట్లు పడ్డాయి, ఇక్కడ తగిలినాయి, దెబ్బలు తగిలినాయి, అన్ని నెట్టుకుంటూ వచ్చి అన్ని రికార్డులు. శివాజీ బ్రోను క్రాస్ చేయడానికి కూడా, కానీ శివాజీ బ్రోను కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు. శివాజీ ఉండడం వల్లనే పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. ఫైనల్ అయితే ప్రశాంత్ జై జై. ఎందుకు ఎందుకంటే ఆయన టాపర్ కాబట్టి ఆయననే అంతా. కానీ ఏంటంటే బిగ్ బాస్ ఎందుకని తక్కువ చేసి మాట్లాడితే లాస్ట్ వీక్ ఫైనలిస్ట్ లేక చేశారు కదా. ఎందుకంటే ఆయన బాధలో ఉన్నాడు. ప్లస్ ఏంటంటే వీళ్ళందరూ టార్గెట్ చేస్తున్నారు. కానీ మనకి ఏంటంటే బిగ్ బాస్ క్లారిటీ